आदाब नाजरीन, न्यूज़ में आप सभी का खैर मकदम है। रंगारेड्डी के नरसिंगी में एक शख्स के गला काटकर हत्या करने की वारदात पेश आई है। बताया गया है कि एक हज्जाम ने 50 साल राजू नामी शख्स का बेदर्दी से गला काटकर कत्ल कर दिया और कत्ल के बाद मुलजिम ने नरसिंगी पुलिस स्टेशन पहुंचकर खुद को सरेंडर कर दिया। पुलिस ने मुलजिम के साथ जाए वाक़या पहुंचकर नाश को बाद पंचनामा पोस्टमार्टम के लिए उस्मानिया हॉस्पिटल मुंतकिल कर दिया और एक केस दर्ज करते हुए मजीद कार्रवाई का आगाज कर दिया। पुलिस ने कत्ल की वजह खानदानी झगड़े बताए हैं। आइए देखते हैं ये खुसूसी रिपोर्ट। मजीद खबरों से बाखबर रहने के लिए हमारे चैनल को यूट्यूब पर सब्सक्राइब करें, फेसबुक पर लाइक करें, इंस्टाग्राम और ट्विटर पर फॉलो करें। నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నార్సింగి విలేజ్ కుమారి బస్తీలో ఉన్నటువంటి రాజు అనే చెప్పి బార్బర్ పని చేస్తాడు. ఆయన ఏజ్ 47 ఇయర్స్ అబౌట్. ఆయన మర్డర్ జరిగిందని చెప్పేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ రాగా మా నైట్ డ్యూటీ ఆఫీసరు వెరిఫై చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వివరాల్లోకి వెళ్తే రాజు అని చెప్పేసి 47 ఇయర్స్ ఏజ్ అయిన బార్బర్ షాప్ నడిపించుకుంటాడు. అక్కడే నార్సింగి విలేజ్ ప్రాపర్ వాళ్ళకి తర్వాత వాళ్ళ బంధువు అయినటువంటి ప్రవీణ్ కుమార్ అని చెప్పే అతనికి కొన్ని రోజుల నుంచి పడట్లేదు, ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు నడుస్తున్నాయని చెప్పేసి తెలిసింది. నైట్ అబౌట్ 1 to 2 మధ్యలో ఈ ప్రవీణ్ రాజు ఎవరైతే ఉన్నారో రాజుని గొంతు కోసి చంపడం జరిగింది. వీళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రవీణ్ కుమారు లేదా అతని ఫ్యామిలీ మెంబర్స్ చేసి ఉంటారని చెప్పేసి అనుమానం పడుతున్నారు. దాంట్లో మేము రాజు వాళ్ళ వైఫ్తో కంప్లైంట్ ఆమె ఇస్తే తీసుకోవడం జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు ఒకటి మర్డర్ కేసు కట్టినాము. అదే బార్బర్ షాప్లో ఉన్నటువంటి గడ్డం చేసే ఖర్చుతోన బ్లేడ్ పెట్టి అది గొంతు కోయడం జరిగింది. దీంట్లో కేసు కట్టినాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వీళ్ళంతా చంపిన ఆయన గంజాయి సేవించినట్టుగా ఇంకా అక్కడ కూడా కొందరు అది తెలియదు. అది దర్యాప్తులో తెలుస్తుంది, ఏంటి అనేది దర్యాప్తులో తెలుస్తుంది.